విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని ఏపీ మోడల్ స్కూల్లో జరుగుతున్న సైన్స్ ఫెయిర్ను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఈ పోటీ ప్రపంచంలో ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు పునాదులు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం సమాజంలో విద్యార్థులు తప్పుదోవ పడుతున్నారని, చదువుకునే రోజుల్లో క్రమశిక్షణగా మెలిగిన నాడే జీవితంలో మంచి భవిష్యత్తు సాధించుకుంటారని అన్నారు. కార్పొరేట్ స్కూల్స్ లో కాలేజెస్ లో ఇటువంటి ఏది చెప్పరు. నిజంగా ఎన్నో ఉన్నది పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి ఇక్కడ ఉన్న మేధావి వర్గంలో ఉపాధ్యాయులంతా మీకు విద్యను అందజేస్తున్నారు. అటువంటి మా సోదరిమణి ఉపాధ్యాయులు మీరు ఏ ఉన్నత శిఖరానికి ఎదగాలని ఆశయంలో విద్యలో ముందుకు నడుస్తున్నారో దానికి పునాదులు కూడా వేసుకోవాలని ఒక సైంటిస్టులుగా లేకపోతే మ్యాథమెటిక్స్ అక్కడ చేసిన చాలా చక్కగా అసలు ఒకరికి మించిన ఒకరు చాలా బాగా నిజం చేస్తున్నారు. ఈ మేధావులలో ఎంతమంది డాక్టర్స్ అవుతారు, ఇంజనీర్స్ అవుతారు, సైంటిస్టులు అవుతారు, టీచర్స్ అవుతారు, లేకపోతే పోలీసు విభాగంలో ఉంటారు. అందరూ మీ మేధావిత్వాన్ని పెంపొందించుకోవాలని కోరుతూ మరి ఇక్కడి నుంచి జిల్లా స్థాయి కూడా మనం ఏవైతే ఇవాళ జిల్లా అధికారులు కూడా రావడం, ఇందులో 3 ప్రాజెక్టులు సెలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది కనుక తప్పకుండా జిల్లా స్థాయిలో కూడా మీరందరూ ఇప్పుడు మన 3 ప్రాజెక్టులు మా నియోజకవర్గాన్ని జిల్లాలోనే ముందు నడిపించాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుడు నేనైతే భావిస్తూ మీ అందరూ కూడా ఆశీర్వదిస్తూ చూసారా, మీ విద్యకి మా విద్యకి ఎంతో తేడా ఉంది. కార్పొరేట్ స్కూల్స్ లో కాలేజెస్ లో ఇటువంటి ఏది చెప్పరు. నిజంగా ఎన్నో ఉన్నది పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి ఇక్కడ ఉన్న మేధావి వర్గంలో ఉపాధ్యాయులంతా మీకు విద్యను అందజేస్తున్నారు. అటువంటి మా సోదరిమణి ఉపాధ్యాయులు మీరు ఏ ఉన్నత శిఖరానికి ఎదగాలని ఆశయంలో విద్యలో ముందుకు నడుస్తున్నారో దానికి పునాదులు కూడా వేసుకోవాలని ఒక సైంటిస్టులుగా లేకపోతే మ్యాథమెటిక్స్ అక్కడ చేసిన చాలా చక్కగా అసలు ఒకరికి మించిన ఒకరు చాలా బాగా నిజం చేస్తున్నారు. ఈ మేధావులలో ఎంతమంది డాక్టర్స్ అవుతారు, ఇంజనీర్స్ అవుతారు, సైంటిస్టులు అవుతారు, టీచర్స్ అవుతారు, లేకపోతే పోలీసు విభాగంలో ఉంటారు. అందరూ మీ మేధావిత్వాన్ని పెంపొందించుకోవాలని కోరుతూ మరి ఇక్కడి నుంచి జిల్లా స్థాయి కూడా మనం ఏవైతే ఇవాళ జిల్లా అధికారులు కూడా రావడం, ఇందులో 3 ప్రాజెక్టులు సెలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది కనుక తప్పకుండా జిల్లా స్థాయిలో కూడా మీరందరూ ఇప్పుడు మన 3 ప్రాజెక్టులు మా నియోజకవర్గాన్ని జిల్లాలోనే ముందు నడిపించాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుడు నేనైతే భావిస్తూ మీ అందరూ కూడా ఆశీర్వదిస్తూ చూసారా, మీ విద్యకి మా విద్యకి ఎంతో తేడా ఉంది. కార్పొరేట్ స్కూల్స్ లో కాలేజెస్ లో ఇటువంటి ఏది చెప్పరు. నిజంగా ఎన్నో ఉన్నది పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి ఇక్కడ ఉన్న మేధావి వర్గంలో ఉపాధ్యాయులంతా మీకు